శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ధనం నిలకడగా లేకపోవడం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, చెడు ప్రయోగం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9704864697. తులా రాశి ఈ నక్షత్రం వారికి మూడినట్టే కాలం దగ్గర పడింది. ఒక కన్య స్త్రీ మీపై ఆశగా చూస్తోంది. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి సంబంధించిన ప్రతి విధమైన అంశము అలాగే పరిహారాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, చివరి వరకు చూడండి. స్కిప్ చేయకుండా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో అర్థమవుతుంది. తులా రాశి ఇటువంటి వారికి గనక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నం నుంచి భాగ్యస్థానంలో కుజుడు, 6వ స్థానంలో రాహువు. 6లో ఉండే రాహువు మంచివాడు, ఎందుకంటే 6లో ఉండే పాపగ్రహాలు చాలా మంచివి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ మనం కుజుడు ఆ భాగ్యంలో ఉండి తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు చూసుకోవాలి చూపిస్తున్నాడు. అండ్ 5వ స్థానంలో ఉండేటటువంటి శనికి రవి యొక్క కనెక్షన్ రాబోతుంది, మరియు ఆ శని కుజుడి కోణంలో ఉన్నాడు. ఈ యొక్క డిస్టెన్స్ లో ఉన్నప్పుడు జరిగేటటువంటి ఫలితం ఏమిటంటే మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటాం. అది ప్రేమ వ్యవహారాలు కావచ్చు, లేకపోతే ఒక ఈవెంట్ ని ఎలా సక్సెస్ చేయాలనుకునేటటువంటిది కావచ్చు, లేదా ఒక రాజకీయానికి సంబంధించిన నిర్ణయం కావచ్చు, జాబ్ కోసం తీసుకునే నిర్ణయాలు కూడా ఉంటాయి. ఇక్కడ జాబ్ పరంగా కొన్ని నిర్ణయాలు, ఒక చిన్న నిర్ణయం మనిషిని ఎక్కడికో తీసుకువెళుతుంది. ఒక చిన్న రైట్ స్టెప్ తీసుకుంటే కనుక ఒక మనిషిని జీవితాన్ని టర్నింగ్ పాయింట్ చేసేస్తుంది. అంతటి జాబ్ కి వెళ్తాడా అని ఊహించను కూడా కొంతమంది ఊహించరు, అటువంటి స్థితిలోకి వెళ్తారు. ఏంటి పర్టికులర్ గా చూసుకున్నట్లయితే కనుక మీకు కెరియర్ పరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు కుజుడు సప్తమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు. లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఇంకోటి ఏంటంటే కనుక కొంతమంది ఈ ప్రేమ సంబంధించిన వాటిల్లో పడి ఒక్కొక్కసారి మొదటి వివాహానికి సంబంధించిన విషయాల్ని కట్ చేసుకుని రెండో వివాహంలోకి వెళ్లిపోతాము, ఇష్టపడుతున్న వాళ్ళని చేసేసుకుందాం అనేటటువంటి చిన్న రాంగ్ స్టెప్స్ వేస్తూ ఉంటారు. ఉన్న జీవిత భాగస్వామిని వదిలేసి ఇక్కడ తులా లగ్నం వారికి ఇటువంటి స్టెప్ పడదు. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉండండి, అది రాంగ్ స్టెప్ అవుతుంది. అండ్ రైట్ స్టెప్ అయితే కనుక వేరే ఫస్ట్ జీవితం చాలా ఇబ్బంది పడుతున్నాం అండి, సో నేను ఈ స్టెప్ తీసుకుంటున్నాను, చాలా ఆనందంగా ఉంటాను అనేటటువంటి మీకు ఆ క్లారిటీ ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ కేస్. బట్ ఇక్కడ మాత్రం ఇటువంటిది పడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏ విషయానికి ఆ విషయంగానే చూసుకోవాలి. కుజుడు 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మంగళవారాలు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. మంగళవారాలు ప్రత్యేకంగా కనుక చూసుకున్నట్లయితే రాహువు 6లో ఉన్నందుకు శత్రువుపై జయం, కాంపిటీషన్స్ లో గెలుపు, ఇట్లాంటివి అన్ని కూడా ఇస్తాడు. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ముఖ్యంగా కాళికా అమ్మవారి యొక్క ఆరాధన, సూర్య నమస్కారాలు చేయండి. గోవులకి క్యారెట్లు, బెల్లము, గ్రాసము తినిపించండి. అన్ని విధాలుగా బాగుంటుంది. మరికొంతమందికి జన్మ జాతకం కారణంగా మీకైతే ఉండదు. అటువంటి వారికి వారి పరిస్థితి ఏమిటి, జాతకం లేదండి మరి మాకు ఎలా అంటే కనుక వారికి ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందంటే కనుక యూనివర్సల్ దేని మీద ఎఫెక్ట్ ఉంటుందంటే కనుక ఆల్రెడీ ఒక నెల రోజుల క్రితం నుంచి చెప్తూ ఉంటే కనుక ఈ యొక్క రాశి వారికి ఎటువంటి పరిస్థితులు మిశ్రమంగా ఎదురవుతున్నాయో అటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. ఈ యొక్క రాశి వారికి సంబంధించిన ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.